ఆర్య విద్వజ్జన పండిత ప్రకాండ మండిత సభా సభ్యులకు శ్రీకృష్ణుని నమస్సుమాంజలు. మామ ప్రణామములు, తాత వందనములు, ఆచార్యవర్య అభివాదములు, కుంభపౌత్ర కుశలబేట, రాజరాజ క్షేమమే, కర్ణ సౌఖ్యమే, కర్ణ సుఖీ భవ. బావా కుశలమా? కుశలమే బావా. నీ రాక విని మా వారందరూ అమితానంద కందళిత హృదయార విందులై ఎదురు చూచుచున్నారు. ఆ ఆసనం అలంకరింపుడు. అటులనే మామ సత్యవతి పుత్ర, భారతరాష్ట్రకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకం నెల్ల కాపాడుకుని నిన్ను యాచించుటకై పాండవ దూతలై నీ యొద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు మామ అటు ఇష్టపడవయేని నీతో తినట్లు మనుకు మామా మామ, మన పాండవులు సత్యవాక్పాలన సారథులై స్వరాధ్యాన్ని త్యజించి ఈనాడు దాయాదుల అనుగ్రహాన్ని అర్థించుచు తండ్రి కన్నా మిన్నయ్యవు నీ వాత్సల్యాన్ని అపేక్షించుతున్నారు. అనన్య సామాన్య బలపరాక్రమాతిశయ సంపన్నులకు రాజన్య చూడామణులకు ఆలవాలమై జగత్ ప్రసిద్ధి వచ్చిన నీ వంశభవిష్యము మామా ఇప్పట్టున నీ వనర్సు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. కావున ఈ సంధి విషయమున తనయులది నిజము, ఈ తనయులతో ఏమి అని చదవించదము. చదువు కదా అనియగు వంశక్షయం కురునారా. మామ, నీ వంశభవిష్యము కృష్ణద్వైపాయన అనుగ్రహ విశేషంబు చేత సృష్టింపబడి భగవద్వంశమున ఉద్భవం పొందిన మీరెల్లరూ ఆదర్శమూర్తులై అవ్యాజానురాగ సంధానులై ఆధారిత అతిశయక్తి సకల సామంత మంత్రి పురోహిత విద్వజ్జనంబుల చేతను అఖండ భారతావరి చేతను ప్రశంసార్హమై ప్రఖ్యాతి నొందిన మీ వంశభవిష్యము ఇప్పటి నీ వనస్సులను మీ వంశ సత్కీర్తియు మీ వారి గౌరవము ఎరిగినవే మామ. అయినను చదువు నీతియు విశేష ఖ్యాతియు చతురీకత
వినయశీలులు, సమస్త శస్త్రాస్త్ర నిపుణులు, సందర్భ సంధాన సంవిధాన ప్రజ్ఞా విజ్ఞాన దురంధరులైన నీ సోదర సుత పంచకంబు నీ ఎందుగల గౌరవభావముతో, నీ సుతుల ఎందుగల సౌజన్యముతో వారు కోల్పోయిన రాజ్యభాగమును వారికి ప్రసాదింపమని సమాధరణ సుహృద్భావము కలవాడవని పదే పదే అత్యంత వినమ్రులై నిన్ను అర్చించుతున్నారే కానీ పతితులు కారు భక్తులు, సొంతలు కారు, చదురులు మంచివారు, ఉపసంతతి కెంతలుగాలుకలు అచ్చుతునకు కూర్చువారు, రణసూరులు అట్టివారలు బావా అట్టివారలు ఈ గతి దీనులై అతి దీనులై ఐదోళ్ళిమ్మడుగదా ఇక ఏటికి సంశయం పద మామ ఫలితార్థము చెప్పి తిని అట్లు చేయదలంపదుచు వారేగురును ద్రౌపదియు వేరు వేర నీతో చెప్పుమున మాటలు ప్రకృతానుపయోగంబుల కూడా చేసి విరమించితి మామా విరమించితి. వాసుదేవ నా యోపినంత నీ ఎదుటనే ఉపదేశించద. నందనందన సర్వమిరింగియో నన్ను నెప్పబెట్టుచున్నావు. అప్పుడే తన వాచా కౌటిల్యము చూపించుచున్నాడు. ఎరుగుదును మహమ్మ ఎరుగుదును, అయినను పెద్దవాడవని విన్నవించి తిని అట్టి కులంబును కొడని అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టిన వాడుగా పుడవి బొబ్బిరివో వదలేరు ముట్టి కట్టిన బాబనకి నీ యోపిన కొలది చెప్పి చూడుము, కార్యము దుర్భరము కావున ఇంతగా నీతో కూడా చెప్పవలసి వచ్చినది మామ. వారిచే శుశ్రూషణ చేయించుకునేదవు, సంగరములే చేయించుకునేదవు, అది నీ అందున్నది. అది ఇందులకును అందులకును వారు సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. వాసుదేవ నా యోపినంత నీ ఎదుటనే ఉపదేశించదా. నందనందన అతను పాపమే కట్టినో పుణ్యమే కట్టినో ప్రకృతం మనకు అది విచారం కాదు. అధిక ప్రసంగం గావించుటకు ప్రాజ్ఞులు ఒప్పదు. నీ వక్తవ్యాంశం మీద చెప్పుకోను.
పోయి సూతపుత్ర నందనందను మాట్లాడుతాము నీకు అధిక శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుల పాపం వల్ల కారణం చెప్పినాడు. మరి నువ్వు చెప్పవలసిన చెప్పరాదు. నడుమ నీకి దుందుడికై సరసముదారిపోక ఎదుట పాడినాలి భూవరులకు కూర్చివాడనని వాయటి వచ్చినట్లు ప్రేరగా నలుగురు చంద్ర నడువలో ఇది ఎచ్చటి పాపకర్మమో గాంగేయునితో పాటు నీకు మర్చిపోయినవి సుయోధన దయా సంపాదిత అంగదేశ సామ్రాజ్య ధౌరేయ సేవకుడవు. నీ కుచితంబులకు ధర్మంబులు భీష్మాదులకు కూడా ఉపదేశించుతున్నావుగా. న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం అనావశ్యకము. ఏమంటివేది గొంటు తనంబు చేతలపగూడని చేవులు చేసే రాజు నిక్కమంచు సభ అందరకు విషదంబు చేసే నీ కంఠసము పలుకుబడి కందువ చందము లేకయున్న నీవు ఇంతర పాటు చందుటకు హేతువు చెప్పుము న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణ అనావశ్యకమనే కదా ఇప్పుడు గడిచింది. అవును, కాని ఇది గాంగేయాదులలో ప్రయోగింప తగని. ఏమంటివేది అభిజాతత్వము కల్గు సతి అంటై ఉండగా ధర్మదారబడి కొల్లునకు ఈచి తెచ్చి కటి వస్త్రం కొల్వగా దాసివి ఈ సభలో ఇందువ చంప మనసు తొడ ఆస్వాదింపగ చూసి రాజభయం బొందిగా ద్రావి రేణికి దుష్కార్యం బలం జాలిరే. అది ఒక గొప్ప కార్యమని సుయోధనాథును ప్రశంసించిరా. అవును, నీవు 4 ధర్మవాక్యములు నాడు నుడివనంతనే వీరికన్నా పెద్ద వైద్యుగా. దానికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. మోహితులు కన్నుగా సాహస కృత్యములు చేయు సమయమున నిర్వాహ
తులువలనరించి దుష్ట చేష్ట నివారింప పూనుట కంటే పెద్దలకు ఊరకుండుట ఏ పరమధర్మము. అత్యుత్కట హి పుణ్య పాప ఇహైవ ఫలముచ్చితే అని శాస్త్రములు వాకొనుచున్నది. ఈ సుయోధనుడు సకుటంబముగా నశించే ఉపాయము ఒక్క అంగరాజుకు దక్కిన వారికి తెలియదు. లేదేని కచ్చియమాన్పి కౌరవుల కాతు తలంపున సంధిసేయగా మచ్చికనే గురించి హరి చెడ్డయో చెప్పుచుండగా అచ్చపు రాజ భక్తి గలదంతయు వెల్లడి చేయు భంగి ఈ నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణ మాత్ర పరిగ్రహ ఆచార్య మాట ఇంకెన్ని నాళ్ళు బీరములు పలికెదవరా విలయాంభోదాంభుదారా విసరము వలె ఉర్వి వియల్ మధ్య భాగములు నిండల్ వేలు బాణంబులు వదలు నిల్వు కర్ణ నిలు నిలు నిలుమోరి పారుబోత నిలు నిలు మనుచు నిన్ను వెన్నాడం చూడం గలకాలం వేగుదెంచే గర్వము వలదు ఉగ్రంపు యుద్ధంబు నందు తండ్రి గురునందన మనమందరము కార్యాధ్యయి వచ్చిన వాసుదేవుని ఆవలకు పంపు యోచింపవలేను కదా. వీరికి యకారుణ మనస్మర కలహము లేదా రాధేయ నీవిక సమాధయ వాక్యములకై ప్రయత్నింపుము. పెద్దవాడనని అయినా మీరెల్లరూ నా విన్నపము చెల్లింపుడు. మా సుయోధనుడు ఎక్కడా నాయనా దగ్గరికి రమ్ము. ఇతడేమేమో కొరగాది పలుకులు ఉపదేశించును కానీ విందము. తండ్రి కుమారా తండ్రి ప్రత్యుత్తరము చెప్పుము. తండ్రి కుమారా నేడు కొత్తలేమున్నది. వెనుక సంజయుడు చెప్పిన మాటలనే ఇతడును చెప్పును. అందులకు నేను అంగీకరింపనని సభలో ఎరుగని వారెవ్వరు. తండ్రి అట్లు కాదు. భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభృతులకు మన మహారథికి వందరుడు సంధికుడు కృతనిచ్చాలయ్య
తండ్రి కుమారా అంతే కదా అంతే లేదేని అనిషేత నిజములెండను దాయాదులు కబురంపిన ఏదలచుట వారికి ఓడుటే ఎగు కాదే వారికి ఓడుటే ఎగు కాదే తండ్రి వారు బలవంతులై మమ్ము జనకుదరని కలలోనైనా తలంపకుడు వారంతటి బలవంతులే అయినచో సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచు ఊరకుందురే మమతయు కొంకు మానమవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యం భూమి పతులందరూ హవ్వ నవ్వరటయ్య చేసిన సంధి చేసిన రాధేయుడును అనన్య సామాన్య విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కౌరవ యశోరక్షా దీక్షితుండైన ఆ రాధేయుడును ఏను తమ్ములను సంగ్రామంబులో నిల్వ మోకోధీచుండ రుదంచుగాక ఎదుర సఖ్యంబే వృధా భ్రాంతిగాని ధర్మంబని కానకే గుదురే 12 ఏళ్ళు తేజోబల ప్రాధాన్యం గలట్టి మోస కొడుకుల్ పౌరవ్య వంశాగ్రణి ధర్మంబని కానకే గుదురే తండ్రి మీరు తమ్ముని తనయులు అంటున్నారు ఎవరయ్యా తమ్ములు యమా అనిల ఇంద్ర అశ్వినులో తమ్ములు పాండును బాలుడో తమ్ముడు వివరింపుమయ్య తండ్రి ఇందు మీకెవరో తమ్ములు నీకు అప్రస్తుత ప్రశంస ఎలా తీగ గతిపిన డంకంతయు గదులను ధర్మశాస్త్ర ప్రకారముగా వారాలకు పాలు లేదందువేని ఆ వచనములు చెప్పి ఈ సభాసతులను తండ్రి కుమారా మీరు ధర్మశాస్త్రం అని ఎత్తుతున్నారు అట్లేని రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మీ అవివేకము వలన మొట్టమొదట వారికి ఎట్లో అర్ధరాజ్యం వచ్చినది కావున వారు ఇప్పుడు నా పైకి దాడి వెడలుచున్నారు. దాడి ఇది కేవలం అధర్మము. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేని నాకే జయమబ్బుగాక. నాకు ధర్మశాస్త్ర ప్రశంస ఎలా రణమ్మున జయం ఉండే పరాజయం ఉండి నా నిశ్చయము వినుము. పగరగలిచిదిలేని ఈ జగతి నేను కొనిదా అనుజన్ములను కొడుకులను గొల్వా శత్రువులు గెలిచిరేనియు సపరివారమును భవించదా నాకలోకానుభవము. తోక ప్రక్కిన మహానాగముల ధరణి నీపై కురుకుదలంచుచున్న పాండవుల బలపరాక్రమములు నా కడుపులో చెయ్యి
తప్పునే చావు గురుని శాపవచనము నిజముగా జరుగునే. తండ్రి, మీరెంతసేపు చెప్పినను పిచ్చి సంజయుని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులగుదరని చెప్పుచున్నారు. ఇది కేవలము పొరపాటు. కామ క్రోధాదులకు వసలే గీర్వాణులెప్పుడు వర్తించరు. అట్లు వర్తించిరేని వారికి దైవత్వమే నిలువదు. కావున వారును మనుషులు, మేమును మనుషులము, సర్వ విధముల వారి కంటే మా బలపరాక్రమము లెక్కడు. భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటి, దాని నాలించి స్వస్థత కైగురు అని కకటాటు పాండవులందరినీ ద్రుపదాత్మజాతుతో వనరుహ నేతృతో నృపతి వర్గముతో అచిరం స్వాస్థ్యముల్ గని పునరింతు యజ్ఞముల్ కాంచనముల్ మణుల్ అగ్రఘోరముల్ ఘనులకు నిత్తు విప్రులకు అఖండవధాన్యులు నన్ను మెచ్చగల మైత్రిగా ఉంచిన రాధేయులకు తగిన బిరుదుమిప్పించిందివయ్యా. దొరవు నీ కన్న కొడుకులతో సమముగా పెంచితివి మా కుటుంబము వేర్మి మీరా. నీదు మాటల ఎదురాడ రాదుగాని, నీదు మాటల ఎదురాడ రాదుగాని పని చేసిరెవరు చెప్పుమా. పరులం దూరగనేల వారినిటు బిల్వం వేళ ఉర్వర సర్వంబును ధారవోయగా స్వతంత్రత్వంబు లేకుండివో. ధరణీ నాయక ఏలా ఇట్లదితి చేతన్ వాము చంపించు నేర్పరి చందంబున మెచ్చులాడెదవు నీవారందరాలింపగన్. తండ్రి కుమారా, నా బహిప్రాణం పైన కర్ణునంట ఒకటి నన్నుట ఒకటి ఒకసారి ఇట్టి కర్ణ శూలాయ మానవులకు దుర్భాష అడిగివేని అంబికా వంశ శాఖ కీవకుత కట్ట కడదాక
ఇన్ని నాడు మైత్రిగా విత్తివి కానీ ఈ ప్రభువు గొడవ విననేర్చితివేని నా పలుకును లెస్స పలుకును ఏమది తాత? ఏమంటివేని కవ్వడితో కోరితను కర్ణునకిష్టము వాని చేత ఆ కవ్వడి నవ్వజేసి రణకార్యము తీర్చుటని మనోరథము ఇవ్వడు సంఫలించు కదా ఇప్పురి కోరికను ఎల్ల రాజులుంది హనుమాచి సంతసపచేమని సూచదరాలు బిడ్డలను శాంతనవా, ముదుసలివి గాకపోయినను నీవు మాకు సహాయుడవగదనుకుంటే మాయేమి తులారణమ్మన పార్థ మధ్యము నొక్కడగించిన మాకు కలుగు ప్రయోజనమేమి? నేడు రాజ్యమంతయు కైవసంబుగా కుంటిమ్యా సచ్చిన క్రీడి చచ్చినను చావని నల్వురు మాకు నలుగూళిచిన చాలు నంచడుగరే అప్పుడందరూ మీరు చెప్పరి ఇచ్చకమేలయాడదు అప్పుడెల్లరు చూడగా చూదమందు గోల్పుచ్చిన భాగమును మరలలోగున చూడరే నేడు వీరులై ఇచ్చకమేలయాడెదరు అదినుగాక ఐదుగురు మాకు శత్రువుల్ అంతేగాక క్రీడి ఒక్కడు నచ్చిన కీడు గలదే బ్రతికి ఉండిన ఏ ఊరు బ్రతుకవలయు సచిరేనియు ఏ ఊరు చావవలయు పిల్లివాడ సుయోధన, తులారమ్మన అప్పుడే అంగరాజు యువచ్చిన ఓడించిననే అనుకుంటున్నా. అతని బలపరాక్రమము నీవే వెరుగు. ఆశుపతంబు చేకుని భక్తుని యుద్ధములోన తెచ్చి నాకేసుని లోకమే అతడెక్కిన కడ్డియనెక్క సర్వభూమేశులను కల్పికేశ పృథ్వీశ్వర అగ్రజ అశ్వమేధి నీ కాశయ కాని ఆలమున అర్జునుడాకునే కర్ణుడద్దిరా. అదిగాక విరటని పశువులు పట్టిన తరుణమున ఆతరొక్కడి తాకిన మన ఎల్లర గతి ఏమేనో ఏ స్త్రీ
మీరు సైతం అట్లే సెలవిచ్చిన నేను ఏమని విన్నవింతుంది? పాండవ పక్షపాతము ఆచార్యవర్య, పాండవ పక్షపాతము భవన్మతము మరలించగా ఆ ఖండల నందనుండు తమ కంటే పరాక్రమశాలియే. అది అట్లుండగా ఎన్నడో అయిన యుద్ధము మాట తలంతురయ్య కానిండు మహాత్మా, కానిండు మహాత్మ, మీకు కృప ఈ గతి వచ్చిన ఏమి చేయుదు? కానిండు మహాత్మా. భవాదృశులు పాండవులతో సంధి గావించబడిన కంటే సర్వమును వారికే యొసంగి మమ్మే అరణ్యమునకు లేచి పొందడు ధర్మము. అనుల్లంఘనీయమ్మగు మీ ఆనతి చొప్పున సంధి గావించి తినేని ఇరువురు స్వతంత్రులు ఒక దేశమేలగలరే. ఆచార్యవర్య, ఇరువురు స్వతంత్రులు ఒక దేశమేలగలరే. అతుకులే రెండు ముదిరిన అవనిజమ్ములు, ఇవుడు రే రెండు కత్తులు ఎందేని ఒక్కవరను ఇమిడింపచూచిన గురువరేణ్యా. గాంధారేయ ప్రేమ మేము మీ ఎడల కానీ పాండవుల ఎడల కానీ భిన్నాభిప్రాయం. భీమ అర్జున బలములు ఎరింగి ఉన్నవారు ఒకటి చేయిట్లు చెప్పు మీరు సుతని భోగముల సంపదను పూర్తిమే. మేము కథలోకి కథనము వలదోటి చెప్పితేనే కుంభసంభవ సత్యతమో రిపు వీరుల ప్రక్షణమో ఎవ్వడెరుగు రాదుల చిన్నతో వచ్చి అని చేసి ధైర్యం వెచ్చించుతూ పగరనుంచు మిత్రుడు నాకు కూడా లజ్జాకరము పని చేస్తున్నావు. అట్లని ఇదిగో నేడే చచ్చింది. శ్రీదేవసేన అని సమధామ అశ్వత్థామ కోపింపకమయ్యా. చక్రము తన్ను తన చేతి మీదనే త్రిప్పవలైనను కర్ణుని మనోరథులే చెల్లింపము. ధర్మము ధర్మములు దాసీభూతమయ్యప్ప వాత్సల్యము చూపే కన్నుడికు మాత్సల్యము మీకేలా రాజు రారాజు రాజే వేళ నీవు కోరును అందుకే నాడే పొండు పోరాడా లేదా అర్జునుడు కన్ను చావు వరకు అత్యంతమో యుద్ధము.
కృష్ణ నివారింపకము రానిమ్ము ఏం చేయగలడో చూద్దాము. ఏమి చేయదురా పిడికిలతో నీ తలను వేయి వరకులుగా అన్యోన్యము పోరాటము పాడియా. మూఢ దుర్యోధన, ఇంకను సిగ్గు లేక నన్ను అనునీపవచ్చితివా? అన్నికింతోడగు మంచు పోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా నీకు నియామకుండు ధరణీనాథుండవు ఆచార్య పాద నమస్కారము కూడదనుచు తానీకు బోధించి మార్పిన ఆనందగు వాడవే కలవతి విశ్వాస శూన్యాకృతి అగతుడవై పడియున్న నిన్ను చేరదీసి మా సోదర శతము కన్నా మిన్నగా పెంచి పోషించిన మమ్ము దూషించిన నీవా విశ్వాస శూన్యుడవు లేక మేమ ఇందరి పెద్దల సమక్షమున నోటికొచ్చినట్లలో ప్రేలుచున్న నీవా మూఢుడవు లేక మేమ పితృ సమానుడైన రాజును దూషించిన నీవా కలవతివి లేక మేమ అవునులే పామునకు పాలు పోసి పెంచినను ఆటుబేయక మానునా చండమ్మున నీవును అట్టివాడవే తాత ఆచార్యవర్య నీకందరకు కన్నునిపై కులైన వారు తినవచ్చిన వారు పొందు చేయుని సంధియునర్పుని అనుచు తంకి వచింతుతుండగా దయాబంధురుడై మదీయమగు పద్ధతి కింతల చూపెగాన నా బంధువు కన్నుడే ఇతని సాటి తక్కినవే ఉరేనియు నా బంధువు కుమార ఎందులకు రాజదూషణము? రాజు ఎంతటి కరుడైనను పరిచ్ఛేదించడు తగువు కాని దూషించుట భావ్యము కాదు. మహాత్మా అట్లు పరిత్యజించుట మాత్రము ధర్మమా?
కృపాచార్య భాగినేయ కించిత్ కాలము ఓపిక చేయండి. అందరము పోవచ్చు. బావా సుయోధన సార్వభౌమ, చిన్నతనము నుండి పాండవులకు నీవు చేయని దుష్కృతులు లేవు. భీముల చేత విషాన్నము తెలిపించదివి, పాముల చేత కనిపించదివి, ఏట త్రోయించదివి, కుమారుల తోడ కుంతిని లక్క ఎంట కాల్పించదివి. ద్రుపదరాజ పుత్రికి నిండు సభలో కట్టు ఒలువలు ఒలిపించదివి. మహితాత్మ భీష్మ, ఆనాడు నిండు సభలో కట్టు ఒలువలు ఒలిపించినది ధర్మమని మిన్నకుంటివా, ధర్మమని మిన్నకుంటివా. గురువర్య ద్రోణ, నీవును ఆ కార్యక్రమం మొత్తము చూచితివి కదా. నీకు ధర్మమని తోచినదా, అధర్మమని మిన్నకుంటిదా? మహమా, నీ కన్నుల ఎదుటనే ద్రుపదరాజ పుత్రికి నిండు సభలో కట్టు ఒలువలు ఒలిపించుటకు సిద్ధమైన నీ పుత్రుడును నీవు దండించకపోగా అది ధర్మమని మిన్నకుంటివా? మామ, అయినదేమో అయినది, రాజరాజా జరిగినదేదో జరిగినది. ఆయనను పాండవులు ఇప్పటికను సంధి అందే కృతనిచ్చులయ్యున్నారు. అయినను రాజరాజా, నాకు తెలియకడిగదను. 100 సోదరులకు అగ్రజుండవై, కౌరవ సామ్రాజ్య పరిపాలనా దక్షుండవై, అడుగకయే కర్ణులకు అంగరాజ్యమొసంగి అసమాన ధార్మికుడవని నిరూపించుకున్న నీవు మరి నీ పిల్ల తండ్రి కుమారులకు వాడి సూది మన మూపినంత వసుధనైనను ఇవ్వదూపదు. నీ మొండి పట్టుదల ఏమో కాని బావా, క్రమక్రమముగా నీ కొలువు కొడులు రణకూటముకుతున్నదేవయ్యా. పొదుగురుండగానే నా చొప్పము పలుకు నాలిందును. చెల్లియో చల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిదందరూ కొల్లి నేడు నన్ను దూతగా పంపిరి సందిశేయా. ఈ పిల్లలతో బలం ప్రజలు చెంపగా పొంగు చేసను. ఎల్లి రణంలో కూర్చదవో ఏ పడ చెప్పు కౌరవేశ్వరా. రాజరాజా, బావా సుయోధన సార్వభౌమ, మాయాదూత్యమును ఓడినంత మాత్రమున పాండవులను బలహీనులుగా భావించుచుంటివా? నాడు ఘోషయాత్ర నెపమున చిత్రసేనుడను గంధర్వుడు నిన్ను బంధించిన నాడు బంధ విముక్తి భావించిన పార్థుడు రణసూరుడు కాడా? హిడింబ, బకాసుర, జరాసంద, కీచకాదులను ఒంటి చేత ప్రమార్చిన భీమసేనుడు వీరుడు కాడా? యుద్ధ వ్యూహ రచన దురంధరులైన నకుల సహదేవులు బావా వీరుల వలె కాన్పించటలేదా? ఇక ధర్మమునకు కట్టుబడిన మా ధర్మనందనుడు
సుయోధన సర్వభౌమ, ఈనాటి సభా విశేషముల తిలకంప కోరి న్యాయవేత్తలైన పెద్దలు అనేకులు వచ్చి నా మాటలు శ్రద్ధగా నాలించుచుంటిని. నీ శక్తిని వెరుంగక, ఎదుటి శక్తిని గ్రహించక, భూతగా వచ్చిన నా మాటలను లక్ష్య పెట్టక, ఇందరి పెద్దల శాంతి వచనములను లెక్క చేయక, ఐశ్వర్య దురంకార మధోన్నతముచే కన్ను మిన్ను కానని నీవు, నీ మిత్రుడు కర్ణుడు ఏమని పేలుతుంటివి? ఏమి కర్ణ? కర్ణుని వేల ప్రాణములు కలిగిన పార్థుల చావుదప్పునే అనియా. బావా, అంత దనక ఈ రథకార పులీకుని ప్రాణములు ఉండవలేదు కదా బావా. రాజరాజా, యుద్ధమే జరిగిన నాడు ఈ కన్నులు పరివేవురంగా అని నుత్తురు తొత్తురు రాజరాజ మాటలు విశ్వసించుము, విపన్నుల లోపుల కావు మెల్లదు. మరియు నువ్వు రాజరాజా, రాబో కురుక్షేత్ర సంగ్రామ పరిణామమును విశదీకరించి చెప్పుతున్నాను. సావధానముగా ఆకర్షించింది. గండాపై కపిరాజు, గండాపై కపిరాజు ముందు శ్రేణియను గోచి నే దండమ్మును కని తోలు సందలము నారి ధరించి పల్గొండు మోగలు చెల్లుతున్నప్పుడు ఒక్కండును నీ మర అలగు భావా సుయోధన సర్వభౌమ, యుద్ధరంగమునందు ఈ కురు సైన్యమంతయు కుప్పకూలినాడు బావా. నీవు గతిలేక వ్యధ చెందుతున్నప్పుడు బావా ఆనాడేనని సంతోషమును సంధిసేదుడే. వస్త్రం కూర్చుచు ద్రౌపది కాంతం చూచినాడు, చేసిన ప్రతిజ్ఞలు భీముడు నీ పంతం నీ సఖజము రుమ్ము రుధిరము తాగునాడెన్ను. సంతోషమును సంధిసేదుడే. నిత్యంతం దద్గదయు కఠోరు యుగము ఛేదించిన దేనియో సంతోషమును సంధిసేదుడే. రాజ్యము వీరభోజ్యము, క్షత్రియ కుమారులకు నెత్తురుకూడు రుచితదు. ఇది నీవు నర్తించడకు ఆ బృందావనము కాదు, రేపల్లె వాడా కాదు. ఏమేమి బావా? ఆ బృందావనము కాదు, రేపల్లె వాడా కాదు. ఆ బృందావనము కాదు, రేపల్లె వాడా కాదు. సామ్రాట్ జరాసంధునిచే వెన్నంటి తరుణబడి దైవతగా సాటున సముద్ర మధ్యమున ద్వారావతి నిర్మించుకొని
అందు దాగి ఉండిన వెర్రి యాదవుడు నీకు సభా మర్యాదలేమి తెలియదు. మందాకిని నందన కుంభసంభవ రాధే బ్రహ్మవీర యోధ కల్పితంబైన భారతరాష్ట్ర సైన్యముచే నిండియుండిన సుయోధన సార్వభౌముని సభా కొలువుకుంటుంది. సభ నాది, రాజ్యము నాది, ప్రజలు మావారు. వాడి సూది మున మోపినంతైన వసుధనీయ కురుపాండవోభయ భీష్మ సంగ్రామ క్షోణి సోనిపాతమ్మన మునింగిన మునుగుగాక సకల బంధుమిత్ర పరివార అనేక జగత్రయంబు నన్నపాత దృష్టి దుర్విమర్శ చేసిన చేయుగాక. వాడి సూది మొన్న మోపినంతైన వసుధనీయ భీకరాకారుడై భీకరమెక్క ఫాలాక్షుడెదిరించి నిలువగలడే. విల్లును చేకూని విలి విద్యయందు ఆ కర్మునెదిరించు ఘనుడు గలడే. శస్త్రోక్త విద్యల చతురుడై వెలుగొందు మన గురునెదిరించి బ్రతుకగలరే. కథన రంగమునందు కథను చేబూనిన పాండవులను తాకి బ్రతుకగలరే. ఇంత ఏలకో కులకాంత నీటి సభకు చీరలను వెంగజూతురే. వీరులైనట్టి పాండవులు వీరులంతు చెప్పబోకుము. ఇక ముందు సిగ్గుచేటు